హాయ్ హలో నమస్తే. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా రాజకీయ నాయకులు మొత్తం చర్చలు ఎంటబడ్డారు. వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చర్చలకు వెళ్ళారు. పులివెందల్లో ఒక పెద్ద లైవ్ ఇచ్చారు గంటల తరబడి. వెరీ గుడ్. వీ హ్యావ్ సీన్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్, పులివెందల చర్చ్. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో బిషప్పులతో మీటింగ్ పెట్టారు. దట్స్ ఆల్సో వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. నరేంద్ర మోడీ గారు బిషప్పులతో మీటింగ్ పెట్టి ప్రెస్ నోట్ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు సెమీ క్రిస్మస్కి అటెండ్ అయ్యారు. దాంట్లో రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారు ట్రూ క్రిస్టియన్ అని ప్రసంగం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు బిషప్ మెదక్ చర్చ్కి వెళ్ళారు. ఇట్స్ అబ్జల్యూట్లీ ఫైన్. ఇది అందరు రాజకీయ నాయకులు ఏంటంటే అన్ని మతాలకు సంబంధించి అన్ని రిలీజియన్స్ యొక్క మెయిన్ ఫెస్టివల్స్కి ఆ రకరకాల మతాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్లో పాల్గొనటం అనేది అది పొలిటికల్ మేనర్స్ అండ్ పొలిటికల్ స్టైల్ ఆఫ్ leaders style. Okay, and they have to do it also because they want vote from all the people. Okay, so ఈ ట్రాన్సాక్షన్లో వీళ్ళందరూ చర్చలకు వెళ్ళటం మొదలెట్టారు. దట్స్ అబ్జల్యూట్లీ ఫైన్. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని వీ హ్యావ్ సీన్ సమ్ రియాలిటీ, ఏ ట్రూ జగన్మోహన్ రెడ్డి అండ్ ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డిస్ ఫ్యామిలీ వీ హ్యావ్ సీన్ టుడే ఆఫ్టర్ 5 years. నిజంగా ఆఫ్టర్ 5 years వీ హ్యావ్ సీన్ జగన్మోహన్ రెడ్డిస్ బాడీ లాంగ్వేజ్, the way they were in the church, the way they were, right? లైవ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ చర్చ్లో వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం అడుగడుగున వాళ్ళు లైవ్ ఇచ్చారు కాబట్టి ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి అదే. ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డిస్ ఫ్యామిలీ ఈరోజు చూసాం. అంటే ఈరోజు క్రిస్మస్ రోజు ఫస్ట్ టైం చూసాం. ఇప్పుడు ఇంతవరకు కూడా నేను క్రైస్తవుడు అంటే మళ్ళీ నాకు ఓట్లు పడవేమోనని తను క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి కొద్దిగా దూరం జరిగాడేమో అనిపించింది. అంటే నా ఫీలింగే అది. నాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని, దాని ఏ కారణాల్లో అట్లా చేశారని మనకు తెలియదు. ఓకే, కొద్దిగా నేను క్రిస్టియానిటీకి అంటే క్రిస్టియన్ అని చెప్తే మళ్ళీ నాకు ప్రాబ్లం వచ్చేదేమో ఓట్ బ్యాంక్ దగ్గర అనేటువంటి ఆ యొక్క యాంగిల్లో నేను క్రిస్టియన్ కాదు నేను హిందువునే అని చెప్పేసి చెప్పుకోవడానికి నానా కష్టాలు పడి, రైట్? ఏదో పాపం ఆయన తిప్పలన్నీ ఆయన పడ్డాడు ఇప్పుడు ఇంతవరకు 5 సంవత్సరాలు. ఓకే, మరి ఆయన చేశాడా, ఆయనకి ఎవరైనా సలహాలు ఇచ్చారా మనకైతే తెలియదు. కానీ బట్ బీ యాజ్ యూ ఆర్, బీ వాట్ యూ ఆర్. ఓకే, మీరు ఏదైతే ఉన్నారో అదే ఉండాలి. అదే దట్ ఈస్ వాట్ యాక్చువల్ సక్సెస్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే రాజశేఖర రెడ్డి వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ హీ వాజ్ వాట్ హీ వాజ్. దట్స్ ఇట్. హీ నెవర్ ట్రై టు ప్రూవ్ వాట్ హీ వాజ్ నాట్. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ హీ వాజ్ he was with his family. He had festival with his family. He mixed with his family. ఆ ఫ్యామిలీ అంతకు ముందు కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆ కుటుంబం కూడా ఇప్పుడు వీళ్ళంతా ఏదో ఫ్యాక్షనిస్టులు అది ఇది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేయటమే కానీ ఆ పులివెందులు అంత లేదు. వాళ్ళందరూ కూడా భక్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ కలిశారు, కుటుంబంగా కలిశారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ వీ హ్యావ్ సీన్ ద ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి టుడే, రైట్? అవునన్నా కాదన్నా నా ఫీలింగ్ చెప్తున్నాను. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తన కాని దానిని నేను కాదు, తన అయిన దానిని నేను కాదు అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టాలు పడ్డాడు. ఈరోజు ఆయన బాడీ లాంగ్వేజ్లో అది కనబడలేదు. హీ వాజ్ వెరీ ఫ్రీ. హిజ్ వైఫ్ భారతిరెడ్డి గారు, మా విజయం గారు, దే ఆర్ వాట్ దే ఆర్ టుడే. దట్స్ వాట్ ఐ సేడ్. చంద్రబాబు నాయుడు గారు సెమీ క్రిస్మస్లో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారితో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే బీ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అని ఒక సామెత ఉండేది కదా, ఆయన పక్కా పాటిస్తాడు. ఆయన వెన్ యూ వాజ్ మతవాదులతో ఉంటే విపరీతమైన మత ఉగ్రవాదిలాగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మతవాదులతో ఉన్నప్పుడు, సెక్యులర్ వాదులతో ఉన్నప్పుడు నాకంటే ఈ ప్రపంచంలో నా అంత సెక్యులర్ వాది ఎవరు లేనట్టుగా మాట్లాడతారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ టక్కన మారిపోయేటువంటి స్వభావం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి సెక్యులర్ వాదని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి సెక్యులర్ వాదే అని గతంలో చాలాసార్లు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఆయన సడన్గా ఎప్పుడో ఆయనకి ఏదో రాజకీయ అవసరం వచ్చేసింది. రాజకీయ అవసరం కోసం టక్కన వెళ్ళిపోయి ఏదో మతవాదులతో పొత్తు పెట్టుకుంటాడు. ఆ తర్వాత
భయంకరమైనటువంటి కామెంట్ చేస్తారు. అది అట్లా కామెంట్ చేశారు. మన గతంలో క్రిస్టియన్స్ మీద చాలా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు క్రిస్టియన్స్ మొత్తం మత మార్పిడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వేల లక్షల మందిని మత మార్పిడి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన మత మార్పిడిలు చేస్తాడా? చీఫ్ మినిస్టర్ మత మార్పిడిలు చేస్తాడా? ఏదో పాస్టర్ చేశాడంటే మీరు పోనీ అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి లక్షల మంది మత మార్పిడిలు చేశాడు. వీళ్ళందరూ మీరు ఖబర్దార్, మీరు పోలీస్ స్టేషన్లో మీరు క్రిస్మస్ ఫంక్షన్ చేస్తారా ఏదో చెప్పారు. ఆయన నోటికి వచ్చింది తిట్టారు అప్పుడు క్రిస్టియన్స్ని. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆయన నిన్న సెమీ క్రిస్మస్లో పాల్గొన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా చాలా పాల్గొన్నారు. లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. లోకేష్ గారు కూడా వాళ్ళ లోకల్ చర్చ్ పాస్టర్లతో టచ్లో ఉంటారు. ఓకే, వాళ్ళంతా కూడా ఒక ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫ్రమ్ వెరీబడి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ క్యాడర్ నుంచి కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ దే ఆర్ they don't show any issues with Christian minority అనుకోండి. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు బిషప్లతో మీటింగ్ పెట్టారు నిన్న క్రిస్మస్ ఫంక్షన్ సందర్భంగా. ఆ బిషప్లు అందరు వెళ్ళారు, ఆయన బొకే ఇచ్చారు, ఫోటో తీసుకున్నారు, ఫ్లాష్ కొట్టారు, మీడియాకి ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చికి వెళ్ళారు. అక్కడ మెదక్ చర్చిలో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. సో రాహుల్ గాంధీ కూడా అక్కడెక్కడ ఢిల్లీలో వాళ్ళకి సంబంధించింది ఏదో చర్చికి వెళ్ళినట్టు న్యూస్ వచ్చింది. సో ఇది ఏదేమైనా సరే ఇది క్రిస్మస్ పండుగకి వీళ్ళందరూ వెళ్ళారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఎత్తారు. ఈ నాయకులు మొత్తం కూడా వాళ్ళకి ఎలాంటి మత ద్వేషాలు, మత విద్వేషాలు, మత వివక్షణ అనేది ఈ నాయకులు ఎవరి దగ్గర లేనప్పుడు మరి ఇక గ్రౌండ్ లెవెల్లో జరిగే మత గొడవలకు కారణం ఎవరు అని నేను అడుగుతున్నాను ఈ నాయకులు మొత్తాన్ని. క్రిస్మస్ రోజు, హ్యాపీ క్రిస్మస్ రోజు ఈడేంద్ర నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ హూ ఈస్ ద రీజన్ ఫర్ ద రిలీజియస్ కన్ఫ్లిక్ట్స్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్? మీరందరూ నాయకులు మొత్తం మేము మతాలకి ఎలాంటి వివక్ష చూపినటువంటి నాయకులు అని బిల్డప్ ఇచ్చేటువంటివి వీళ్ళందరూ మంచోళ్ళే అని అనుకుంటున్నా. నేను కూడా మంచోళ్ళే అని అనుకుంటున్నా. మంచోళ్ళే. మరి గ్రౌండ్ లెవెల్ కారణం ఎవరు గొడవలకి? నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో బిషప్పులతో ఫోటో తీసుకొని ట్విట్టర్లో కొట్టగానే కేరళలో ఉన్న ఒక కమ్యూనిస్ట్ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎంపీని అతను టక్కన ఒక రివర్స్కు ట్వీట్ కొట్టాడు. ఏమని? యు ఆర్ విత్ బిషప్స్ ఇన్ ఢిల్లీ బట్ హూ ఈజ్ అటాకింగ్ ఇన్ అవర్ చర్చెస్ ఇన్ కేరళ అని అతను ట్వీట్ కొట్టాడు. ఆ ట్వీట్లో ఒక అర్థం ఉంది. ఏంటంటే, ఓకే నరేంద్ర మోడీ గారు, యూ ఆర్ వెరీ గుడ్ పర్సన్, యూ హ్యావ్ గుడ్ ఎలియన్స్ అండ్ క్లోజ్నెస్ విత్ ఆల్ ద బిషప్స్ అండ్ ఢిల్లీ, గోవా బిషప్స్, ఈవెన్ బీజేపీలో కూడా క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఒక వింగ్ ఉంది, బీజేపీకి క్రిస్టియన్ వింగ్ ఉంది, దేర్ ఆల్సో ప్రో. మరి వారు అంతా జరుగుతుంది, మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మా మీద దాడి చేస్తుంది ఎవరని అతను ట్వీట్ కొట్టాడు, కమ్యూనిస్ట్ అతను. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు సెమీ క్రిస్మస్ ఫంక్షన్కి వెళ్ళారు. రఘురామకృష్ణరాజు గారు ఒక భయంకరమైన స్పీచ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ట్రూ క్రిస్టియను, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడిన అని చెప్పి ఒక ప్రసంగం ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు. గతంలో రఘురామకృష్ణరాజు గారు ఇది చర్చిలకు వెళ్ళాలి మొత్తం సర్టిఫికేట్ వీకెండ్ అని చెప్పి లెటర్ల మీద లెటర్లు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఓకే, ఎప్పుడెప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందో వీళ్ళందరూ మత గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జగన్ని బ్యాడ్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి గొడవలు జరగల. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే క్రిస్టియన్స్ అదే చర్చిలకు వెళ్తున్నారు, అదే షెడ్యూల్ క్యాస్టులు అదే చర్చిలకు వెళ్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడేమి సెంట్రల్ గవర్నమెంట్కి రాయలేదే, ఇది వీళ్ళందరూ ఎస్సీలు చర్చిలకు వెళ్తున్నారు, సర్టిఫికేట్లు తీసాను ఇప్పుడు రాయలేదే రామకృష్ణరాజు గారు, పాస్టర్లకు సర్టిఫికేట్లు తీసాను నేను ఇప్పుడు రాయడు. ఎందుకు? వాళ్ళ ప్రభుత్వంలో రాయరు. వాళ్ళ ప్రభుత్వంలో మేము మతాలకి మా ప్రభుత్వంలో ఎలాంటి మత గొడవలు జరగవు అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏం చేస్తారంటే టక్ మత గొడవలు సృష్టిస్తారనమాట వీళ్ళంతా. ఎందుకంటే జగన్కి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి, అల్లర్లు సృష్టించడానికి, టెన్షన్ పెడతానికి జగన్ని. ఓకే, సరే ఏదేమైనా సరే రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్. సామాజిక కోణంలో మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు ఏ మతమైనా సరే క్వశ్చన్ చేస్తారు, ఎవరికైనా రైట్ ఉంది.
క్వశ్చన్ చేయాల్సిందే. ఒకవేళ క్రిస్టియానిటీ అనేటువంటి రిలీజియన్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఏ పాయింట్ ఉన్నా, ఏ పాస్టర్ చేసినా, ఏ మతబోధ చేసినా సరే, ఏ మత వివక్ష చూపినా సరే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నప్పుడు దాని గురించి ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. అలాగే హిందూ మతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అందరికీ దాని గురించి మనం మాట్లాడాలి. ముస్లిం మతంలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మాట్లాడాల్సిందే. మతం అనేది సెకండరీ, మానవ హక్కులు అనేవి ప్రైమరీ. 100% హ్యూమన్ రైట్స్ ఈజ్ ప్రైమరీ. ఓకే, ఎవరి మతాలు వాళ్ళు ఇళ్లలో పూజించుకున్న పూజా గది నుంచి బయటకు వచ్చినాక అందరూ కూడా జీవనాధారం కోసం కొట్లాడాల్సిందే. సాయంత్రం కూరగాయల మార్కెట్కి వెళ్ళాల్సిందే, పాల ప్యాకెట్ తెచ్చుకోవాల్సిందే, వాటర్ తెచ్చుకోవాల్సిందే, అన్నం వండుకోవాల్సిందే, తినాల్సిందే, ఆఫీస్కి వెళ్ళాల్సిందే, అక్కడ జీతం కోసం ఎదురు చూడాల్సిందే. మొత్తం కూడా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, ఎవ్రీబడి హ్యావ్ టు డూ సేమ్ యాక్టివిటీ ఇన్ ద సొసైటీ. బట్ ఒకసారి పూజా గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుళ్ళు మారుతారంతే. ఇలాంటప్పుడు ఈ యొక్క ఇళ్లల్లోనే మనం మతాలని వీటిని దేవుళ్ళని ఇళ్లల్లోనే పెట్టుకొని సమాజంలోకి మతాన్ని తీసుకురాకుండా సమాజంలోకి మానవత్వాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.